T20 ఫార్మాట్లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్ టోర్నమెంట్ 2028లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయని ఒలింపిక్స్ ధృవీకరించింది. ఈ క్రీడల కోసం ఇప్పుడు ప్రాంతీయ అర్హత వ్యవస్థను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ రూల్ ప్రకారం లాస్ ఏంజల్స్లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక క్రీడల కోసం ఒక్కో ఖండం నుంచి ఒక్కో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారట. అదే జరిగితే ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆస్ట్రేలియా టాప్లో ఉంటుంది. అప్పుడు ఆస్ట్రేలియా ఖండంలోనే ఉన్న న్యూజిలాండ్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలమవుతుంది. మరోవైపు ఆసియా ఖండం నుంచి భారత క్రికెట్ జట్టు టాప్లో ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఒలింపిక్స్ ఆడే ఛాన్స్ ఉండదు. ఇక అమెరికా ఆతిథ్య జట్టుగా ఒలింపిక్స్లో ఆడనుంది. ఓవరాల్ గా 6 దేశాల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. యూరప్ ఖండం నుంచి ఇంగ్లాండ్, ఆఫ్రికా ఖండం నుంచి సౌత్ ఆఫ్రికా అర్హత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఒక్క స్థానంలో ఏ జట్టు ఆడుతుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సైతం జట్లు అర్హత సాధించడానికి ప్రాంతీయ వ్యవస్థను ఇష్టపడుతున్నట్టు సమాచారం. అయినా నిర్ణయం ఇంకా ఆమోదించబడలేదు. కానీ ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక 128 ఏండ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న క్రికెట్ 2028 ఒలింపిక్స్ లో సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.